Hello everyone, welcome to my channel. ఈ వీడియోలో మ్యాథ్స్ 2A డిమోయిస్ థీరంలో 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ n is an integer and z equals to 6 theta not equal to 2n plus 1 into pi by 2, then show that z power 2 power n minus 1 by z power 2 power n plus 1 equal to I tan n theta. ఇప్పుడు ఇది ఇచ్చి మనం ఇది ఈ రెండింటిని ప్రూవ్ చేయమంటున్నారు. సేమ్ సెకండ్ క్వశ్చన్ లాగే ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనకి గివెన్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ n ఈజ్ అన్ ఇంటీజర్ అని ఇచ్చారు. n ఈజ్ అన్ ఇంటీజర్. గివెన్ n ఈజ్ అన్ ఇంటీజర్. ఇంకోటి గివెన్ z ఈక్వల్స్ టు 6 theta. ఇక్కడ 6 theta అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాసుకున్నాం అనమాట. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి? z పవర్ 2 పవర్ n ఉంది. మనకి z పవర్ n తెలుసుకోబడి దాన్ని z పవర్ 2 పవర్ nని z పవర్ n ఇంటూ z పవర్ n చేస్తే ఏమైద్ది? z పవర్ 2 పవర్ n అయింది. దీన్ని యాడ్ చేస్తే బేసిస్ ఈక్వల్ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి. 2 పవర్ n కాబట్టి దీనికి హోల్ పవర్ చేద్దాం. హోల్ పవర్ n చేద్దాం. అప్పుడు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n చేస్తే ఇప్పుడు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సేమ్ అదే రాస్తున్నా. జెడ్ పవర్ n ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ అలాగే 1/z రాద్దాం. 1/z దీనికి ఇన్వర్స్ ఏంటి? జెడ్కి ఇన్వర్స్ ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. దీనికి కూడా హోల్ పవర్ n చేద్దాం. 1/z హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n చేస్తే ఏమైంది? 1/z హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా అనమాట. ఐ సైన్ ఎన్ థీటా. ఇది ఈక్వేషన్ 2 అనమాట. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ రాసుకుందాం. ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి? ఇది ఎల్హెచ్ఎస్. ఇది దీన్ని తీసుకొని దీని వాల్యూస్ కనిపెట్టి దీన్ని ప్రూవ్ చేద్దాం అన్నాం కదా, అది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏంటి? z హోల్ పవర్ 2n minus 1 by z పవర్ 2n plus 1. ఇది ఎల్హెచ్ఎస్ అనమాట. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా విడదీయచ్చో చూద్దాం. ఇక్కడ z పవర్ 2n అన్నారు. z పవర్ 2n అంటే ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చెప్పినట్టు z పవర్ n ఇంటూ z పవర్ n. సేమ్ అలాగే z పవర్ n ఇంటూ z పవర్ n మైనస్ 1. సేమ్ ఇది కూడా z పవర్ n ఇంటూ z పవర్ n ప్లస్ 1 అయింది. ఇక్కడ కామన్ తీద్దాం. ఇక్కడ కామన్ తీస్తే జెడ్ పవర్ n కామన్ తీస్తే జెడ్ పవర్ n మైనస్ 1/z పవర్ n. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేశాను అనుకో, లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? జెడ్ పవర్ n ఇంటూ జెడ్ పవర్ n. దీంట్లో మల్టిప్లై చేస్తే ఈ జెడ్ పవర్ n జెడ్ పవర్ 1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం తీస్తే అలా క్యాన్సిల్ అయ్యేలా తీయాలన్నమాట. జెడ్ పవర్ n కామన్ తీస్తే జెడ్ పవర్ n ప్లస్ 1/z పవర్ n. ఇప్పుడు ఏంటి? మనకి వాల్యూస్ తెలుసు. ఇక్కడ జెడ్ పవర్ n జెడ్ పవర్ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జెడ్ పవర్ n వాల్యూ ఏంటి? ఇక్కడ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా కాబట్టి ఆ వాల్యూ వేద్దాం. ఇప్పుడు జెడ్ పవర్ n కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎన్కి మర్చిపోమాకండి. మైనస్ ఇక్కడ 1/z పవర్ n అంటే కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా అనమాట. ఇప్పుడు కాస్ ఎన్ థీటా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది అనమాట. ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై సేమ్ దీన్ని అలా రాద్దాం. కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా జెడ్ పవర్ n అంటే అది ప్లస్ కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా. ఇక్కడ ఏంటి? ఐ సైన్ ఎన్ థీటా క్యాన్సిల్ అయింది. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కాస్ ఎన్ థీటా క్యాన్సిల్ అయింది. ఇక్కడ కాస్ ఎన్ థీటా క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏం మిగిలిద్ది? ఐ సైన్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అంటే 2i సైన్ ఎన్ థీటా మిగిలిద్ది అనమాట. కింద
2 cos n theta మిగులుద్ది. ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోతే ఏమైద్ది, సైన్ n theta బై కాస్ n theta అంటే tan n theta ఉండిద్ది. tan n theta ఇక్కడ I ఉంది కాబట్టి పైన I పెడతాం. therefore z పవర్ 2n theta minus 1 by z పవర్ 2n theta plus equal to I tan n theta. Next, fourth question. If alpha beta are the roots of the equation x square minus 2x plus 4 equal to 0, then for any n belongs to capital N, then show that alpha power n plus beta power n equal to 2 power n plus 1 cos n pi by 3. ఇక్కడ ఆల్ఫా బీటా అనేది రూట్స్ ఆఫ్ ద, దీనికి ఇవి రూట్స్ అని ఇచ్చారనమాట. అప్పుడు దీన్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం గివెన్ ఇచ్చింది రాసుకుందాం. ఏమి ఇచ్చారు, గివెన్ alpha beta are the roots of the equation. Equation ఏంటి, roots of the equation x square minus 2x plus 4 equal to 0. దీనిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనం ఎలా రాస్తాము, ఇది నార్మల్ సాల్వ్ చేయలేము కాబట్టి కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ దీంతో కంపేర్ చేద్దాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ 1 ఉంది, b ఏముంది -2 ఉంది, c కాన్స్టెంట్ వాల్యూ 4 ఉంది. అలా రాసాం. ఇప్పుడు మనకి రూట్స్ రావాలి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి, రూట్స్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఫార్ములా రూట్స్ని కనిపెట్టడానికి. ఎక్స్ ఈక్వల్ టు -b అంటే ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, b అంటే -2 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్ అంటే b అంటే 2, 4 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ c అంటే 4 కాబట్టి 16 బై 2. దాని తర్వాత 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16, 4 మైనస్ 16 అంతా -12 బై 2. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటారు, 2 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ యాక్చువల్గా ఏం తెలుసు, ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఐ అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ -12 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఐకున్న హోల్ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అయింది, ఐ ఈక్వల్ టు రూట్ మైనస్ ఐ అయింది. అప్పుడు రూట్లో ఏముంది, 12 ఉంది కాబట్టి ఐ ఇప్పుడు రూట్ -12 అనేది ఐగా మారుతుంది. ఈ వాల్యూ మొత్తం ఇక్కడ ఏం లేదు కాబట్టి -1 అనేది ఐగా మారి రూట్ 12 అని రాసుకోవచ్చు. 4 3s are 12 కాబట్టి అలా రాశాను. ఇప్పుడు ఏమైంది, రూట్ నుంచి బయటకు వస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ ఐ 2 రూట్ 3/2 అయ్యిద్ది అనమాట. దాని తర్వాత ఇక్కడ 2 కామన్ దిద్దాం. 2 కామన్ ఇస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3 అనే వాల్యూ వస్తుంది. ఇది రూట్ అనమాట. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్కి ఈ రూట్స్ వచ్చాయి, ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, ఈ రూట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దీనికి ఆల్ఫా బీటా అన్నారు కాబట్టి లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ ఐ రూట్ 3 తీసుకుందాం. ఇంకోటి బీటా ఈక్వల్ టు 1 మైనస్ ఐ రూట్ 3 తీసుకుందాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఇప్పుడు టేక్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నారు, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n కలిపితే ఈ వాల్యూ వచ్చింది అన్నారు. కాబట్టి వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దీన్ని తెప్పిద్దాం. టేక్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ ఐ రూట్ 3. 1 ప్లస్ ఐ రూట్ 3 చేస్తే దీనికి మనం పోలార్ ఫామ్ అనేది యూస్ చేద్దాం అనమాట. పోలార్ ఫామ్ 1 ప్లస్ ఐ రూట్ 3 కదా, దీనికి పోలార్ ఫామ్ ఏమైంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ కదా. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 1 ప్లస్ 3 ఏమైంది
√4 ఉంటుంది. √4 అంటే 2 వస్తుంది. దీని పోలార్ ఫామ్ 2 అనేది వస్తుంది. అప్పుడు డివైడెడ్ చేద్దాం. డివైడెడ్ చేస్తే సేమ్ అలాగ మళ్ళీ దాన్ని సపరేట్ చేద్దాం. 1/2 ఫస్ట్ సమ్ కూడా అలానే చేసాం కదా, I × √3/2 వచ్చింది. ఇప్పుడు మనకి ఏ ఫార్ములా రావాలి? cos θ ప్లస్ I sin θ అలా రావాలి. కాబట్టి 2 ఇక్కడ 1/2 ఎక్కడ వచ్చింది? cos π/3 ఉన్నప్పుడు 1/2 వచ్చింది. sin π/3 ఉన్నప్పుడు √3/2 వచ్చింది. ఇది ఆల్ఫా యొక్క వాల్యూ. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు మనల్ని? ఆల్ఫా పవర్ n వాల్యూ అడిగారు. కాబట్టి మనం ఆల్ఫా పవర్ n హోల్ పవర్ n అనేది యాడ్ చేద్దాం. 2 × cos π/3 ప్లస్ I sin π/3 హోల్ పవర్ n యాడ్ చేద్దాం. ఇక్కడ టూ కాస్ π/3 హోల్ పవర్ n అనేది యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఆ n లోపలికి యాడ్ చేయాలి కదా. ఆల్ఫా పవర్ n ఈక్వల్ టు 2n cos π/3 ప్లస్ I sin π/3 హోల్ పవర్ n. ఇప్పుడు లోపలికి యాడ్ చేద్దాం. 2n cos nπ/3 ప్లస్ I sin nπ/3 వస్తుంది అన్నమాట. sin nπ/3 అనేది వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా పవర్ n వచ్చింది. ఇది ఈక్వేషన్ అనుకుందాం. సేమ్ అక్కడ సిమిలర్లీ బీటా వాల్యూ కూడా ఇలా వచ్చింది, కానీ మైనస్ వచ్చింది. 1 - I √3 ఉంది కాబట్టి సిమిలర్లీ బీటా వాల్యూ రాద్దాం. బీటా పవర్ n వాల్యూ రాస్తే 2n × cos nπ/3 మైనస్ I sin nπ/3. ఇది ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది ఈక్వేషన్ 2. RHS తీసుకుందాం. RHS ఏంటి? ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అనమాట. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఉంది, బీటా వాల్యూ ఉంది. అది రాసేద్దాం. 2 cos nπ/3 ప్లస్ I sin nπ/3. నేను ఆల్ఫా పవర్ n వాల్యూ రాస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బీటా వాల్యూ 2n cos nπ/3 మైనస్ I sin nπ/3 అనమాట. ఇప్పుడు ఏంటి? 2n కామన్ ఉంది, కామన్ తీస్తున్నా. 2n cos nπ/3 ప్లస్ I sin nπ/3 ప్లస్ cos nπ/3 మైనస్ I sin nπ/3. ఇప్పుడు ఏమైంది? ఈ మైనస్ I sin nπ/3 ప్లస్ I sin π/3 క్యాన్సిల్ అయిపోయింది. 2n ఇంటూ cos nπ/3 ప్లస్ cos nπ/3 మీది 2 cos nπ/3. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్ యాడ్ అవుతుంది. అప్పుడు 2 ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. 2n+1 cos nπ/3. LHS ఈక్వల్ టు RHS అనమాట. therefore alpha power n plus beta power n equal to 2n+1 cos nπ/3.